అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి చైనా కల్చర్లో ఒక భాగమైన స్పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ నేను వీళ్ళ ఉన్న స్పోర్ట్స్ సెంటర్కి వచ్చానండి. ఇక్కడ ఒలింపిక్ స్పోర్ట్ ఏరియా అని చెప్పేసి ఆ సెంటర్కి వచ్చానమాట. ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ స్పోర్ట్స్కి సంబంధించినవి అన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ ఒక 25, ఒక 25, 20, 30 ఉంటాయి మొత్తం బిల్డింగ్స్ అన్నీ వచ్చేసి. ఒక్కొక్కటి ఒక్కొక్క అల్ట్రా స్ట్రక్చర్ అన్నమాట. సూపర్బ్, అది మామూలు కాదండి. ఎంత మెయింటెనెన్స్ అంటే అంత మెయింటెనెన్స్ వెళ్ళి లోపలికి వెళ్ళాలి. కాకపోతే మీరు లోపలికి వెళ్ళాలంటే జస్ట్ వాళ్ళకి ఏంటి కార్డు తీసుకోవాలన్నమాట. అంటే మీరు ఒక స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి కార్డు తీసుకోవాలి, లేదంటే అలౌ చేయరు. మీరు ఏ కంట్రీ అయినా పర్లేదు, లోపలికి వెళ్ళొచ్చు, లోపల ఆడొచ్చు, లేదంటే చూడొచ్చు, లేదంటే ఏదైనా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు కూడా. కాకపోతే మీకు మాత్రం కార్డు కావాలి. ఆ కార్డు తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుద్ది? జీరో. జస్ట్ మీ స్పోర్ట్స్ మ్యాన్షిప్ని అక్కడ ప్రూవ్ చేసుకోవడం అంతే, ఏం లేదు. అంటే మీకు వచ్చిన స్పోర్ట్స్ అక్కడ చెప్పిన తర్వాత మీ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, లేదా వీళ్ళకి కార్డు ఉంటుంది, ఆ కార్డుతో రిజిస్టర్ చేయించుకున్న తర్వాత లోపలికి వచ్చి ఆడుకోవడం అంతే. అయితే మీరు అనుకోవచ్చు అదేందుకు మరి అందరూ వచ్చేటట్టయితే అందరూ చేసుకోవచ్చు కదా అంటే, వాళ్ళు ఒకటే అండి, ఏంటంటే స్పోర్ట్స్ పీపుల్కి బయట వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ చేయకూడదు అనే ఒక సదుద్దేశం అండి. యాక్చువల్లీ వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఆడుతూ ఉంటారు, వాళ్ళకి ఆట గురించి అవగాహన లేని వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, అంటే ఏది పడితే అది చేయడం, రచ్చ చేయడం, అంటే స్పోర్ట్స్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళు చైనీస్ వాళ్ళు ఏంటంటే స్పోర్ట్స్ ఏరియాలన్నీ ప్రశాంతమైన వాతావరణం దగ్గర ఉండాలన్నమాట. సో వాళ్ళ అరేంజ్మెంట్స్ అలాగ ఉంటాయి. మాకు ఒక స్పోర్ట్స్ మీట్ జరగబోతుంది అనమాట. స్పోర్ట్స్ మీట్ అంటే ఒక పెద్ద స్పోర్ట్స్ పండగలాగా. సో దాని గురించి రిహార్సల్స్ వీళ్ళందరూ ఈ ఒక పెద్ద స్టేడియంలో జరుగుతాయి. దాని గురించి రిహార్సల్స్ అన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన ఒక డాన్సర్స్ కానీ, ట్రెడిషనల్ డాన్సర్స్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే రిహార్సల్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. రిహార్సల్స్ చేసి ఆ తర్వాత స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తారు. ఆ స్పోర్ట్స్ మీట్ ఖచ్చితంగా చూపిస్తాను. టైం ఉంది, ఆల్మోస్ట్ 15 days ఉంటుంది స్పోర్ట్స్ మీట్కి. చూద్దాం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఏంటో అని చెప్పేసి నెంబర్లో వేసుకుని వచ్చారు. వాళ్ళ ఫ్లాగ్ అనేది ప్రతి యూనివర్సిటీకి కానీ వాళ్ళ ఉన్న ఏరియాలకి సంబంధించినవి మాట. కొంతమంది పాండా అంటే సిచువాన్ సంబంధించిన వాళ్ళు, అలాగా కొంతమంది వాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట. వీళ్ళందరూ చూపిస్తారు ఇవన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్. ప్రస్తుతానికి అయితే రిహార్సల్స్ చేస్తున్నారు, ఇలా చేస్తారు అని చెప్పేసి. చాలా అతి కష్టం మీద లోపలికి వచ్చానండి, ఎందుకంటే రిహార్సల్స్ మమ్మల్ని చూడనివ్వరు, వీడియోలు తీయనివ్వరు, ఎందుకంటే బయట తెలిసిపోద్ది కదా. కాకపోతే నేను ఏం చేశానంటే మామూలుగా సరదాగా వచ్చినట్టు వచ్చేసి గోపురంతో తీసిన వీడియోలు. ఇదిగోండి ఇలా అయితే చేస్తామని డ్యాన్సులు. ఇంకా అది స్టేడియం అండి. మీకు ఒకసారి ఏరియాలో మొత్తం అంతా చూపిద్దామని చెప్పేసి స్టేడియం దగ్గర తీసుకొచ్చాను. ఆ ఎదురుగుండా కనిపిస్తున్న నెక్స్ట్ స్టేడియం దగ్గరే ఇప్పుడు మన ఇవి జరుగుతాయి అన్నమాట. ఈ ప్రోగ్రాంలు అన్నీ జరుగుతాయి. సో ఆ ప్రోగ్రాం జరగడానికి వీళ్ళ రిహార్సల్ అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఆ పక్కన ఇందాక చూసాను చూడండి రిహార్సల్స్, అది కొంచెం ఇక్కడ నుంచి ఒక 2 or 3 kilometers డిస్టెన్స్ అనమాట. మీరు చూడండి ఒకసారి ఇక్కడ స్టేడియంలు ఎంత బాగుంటాయో. ఆ చుట్టుపక్కల ఉన్న స్టేడియం మధ్యలో అది ల్యాండ్ అనుకోకండి, ఆ ల్యాండ్కి మళ్ళీ అండర్ గ్రౌండ్ ఉంటుంది. చూడండి ఒకసారి మీరే, మీకు కనిపిస్తుందో లేదు తెలీదు, అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు డ్రోన్ అలౌడ్ కాదు, మనం ఫ్లై చేయకూడదు, నో ఫ్లై అని జో కింద చెప్పేశారు ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ట్రై అయితే చేశాను మ్యాక్సిమం చేయడానికి. 2-3 సార్లు సిగ్నల్ లాస్ట్ అయిపోయిందండి నా డ్రోను. సో జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంతవరకు చూపించగలదో అంతవరకు చూపిస్తాను నేను ఈ స్టేడియంని. సో ఈ స్టేడియం ఏంటంటే పైనుంచి క్లోజ్ అయిపోద్ది అన్నమాట. ఇండోర్ కిందనో అవుట్డోర్ కింద రెండింటిగా పనిచేస్తుంది. పైన చూడండి అవి క్లోజ్ అయిపోద్ది. ఏదన్నా వర్షాలకు కానీ ఏమన్నా వస్తే పైన క్లోజ్ అవుతుంది అన్నమాట. ఒకటి ఎక్కువ గమనించారంటే ఇక్కడ చైనాలో ఎక్కువ అన్ని బర్డ్స్ స్టేడియంలో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశంలో ఆ బర్డ్స్ కట్టిన ప్రకృతి చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట. చూసారా, ఇది మాట స్టేడియం. ఆ చుట్టుపక్కల అన్ని సోలార్ ప్యానెల్ అన్నీ ఉన్నాయి. నేను వెనక్కి తిప్పుతానండి ఎదరికి, ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా డ్రోన్ చూస్తే మళ్ళీ ఇబ్బంది మనకి. సో నేను డ్రోన్ చూపించకుండా తీస్తున్నాను. కానీ భలే ఉన్నాయి కానీ చుట్టూ ఆల్మోస్ట్ నేను 200 feet పైకి ఎగిరేసానండి ఆ డ్రోన్ వచ్చి. అదిగోండి స్టేడియం. ఇప్పుడు కింద రెడీ అవుతున్నారు చూడండి మొత్తం జనాలు. మీరు చూడండి కింద ఇక్కడంతా రెడీ అవుతున్నారు అన్నమాట. ఇప్పుడు రిహార్సల్స్ అవన్నీ ఇప్పుడు దీని మీద అవుతాయి. తర్వాత లోపలికి అయితే రానివ్వరండి, ఇంకా పెద్ద విఐపీలు వాళ్ళు వస్తూ ఉంటారు ఆ స్పోర్ట్స్ మీట్ టయానికి. సో మన లోపలికి అయితే రానివ్వరు. కానీ ఒక్కడైతే బాగా గమనించారు ఏంటంటే అండి, స్పోర్ట్స్ అంటే వాళ్ళకి ప్రాణం అండి. ఒక చిన్నప్పుడు ఎవరన్నా స్పోర్ట్స్కి జాయిన్ అవుతారంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది వాళ్ళని 3 to 4 years ఆ టైంలో తీసుకెళ్ళిపోద్ది. వాళ్ళకే బయట ప్రపంచానికి కట్ అయిపోద్దండి రిలేషన్షిప్. యాక్చువల్లీ కట్ అయిపోయి ఏమవుద్దంటే
వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంకా స్పోర్ట్స్ మీద ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా పెరగదండి, జస్ట్ స్పోర్ట్స్ అంతే. 24 hours స్పోర్ట్స్ మీద ఉంటారు. సో వాళ్ళకి స్పోర్ట్స్ గురించి ఎంతో వాల్యూ ఇస్తారండి. ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళాలంటే మీకు స్పోర్ట్స్లో ఏమొచ్చాయి, స్పోర్ట్స్లో మార్క్స్ ఏంటి, నీ స్పోర్ట్స్లో ఏం చేస్తావు నువ్వు, ఇవన్నీ చూస్తారన్నమాట. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ అనేది వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ లాంటిది. ఎవరన్నా స్పోర్ట్స్లో కనుక ఓడిపోతే ఇక్కడండి బండ బూతులు తిడతారండి. నిజంగా అండి, ఒలింపిక్స్లో కానీ ఎవరన్నా ఓడిపోయారు అనుకోండి, బండ బూతులు తిడతారు, ఇంకా చచ్చిపోతాడు ఇంకా, నిజంగా అలా తిడతారు ఇంకా. సో వాళ్ళు ఆ తిట్లకు కూడా భయపడి చేయరు. అదిగో చోటు ఎదురుకుండా ఉన్న ఎన్ని స్టేడియంలు అండి, ఇండోరు అవుట్డోరు రకరకాల స్టేడియం. ఇది మొత్తం వచ్చి ఒలింపిక్ స్టేడియంస్ అంటారు వీటిని. అందులో డిఫరెంట్గా ఉన్న ఆకృతులు ఒక్కొక్కటి చూడండి, ఇండోరు అవుట్డోర్ అండి. ఎందుకంటే నేను అసలు కిందకి వచ్చి తీద్దాం అనుకున్నాను డ్రోన్ కొంచెం క్లీన్గా, కాకపోతే కింద వాళ్ళు డ్రోన్ నో ఫ్లై జోన్ చెప్పేశారు. సో నేను ఇంకా దీనికన్నా కిందకి రాలేను, నేను 200 feet నుంచి చేస్తున్నాను యాక్చువల్లీ. కానీ చూసారు అక్కడ హెలిప్యాడ్ కూడా ఉందండి, అక్కడే ఉన్నాను, నేను దగ్గరలోనే ఉన్నాను, ఆ హెలిప్యాడ్ దగ్గర ఉన్నాను అనమాట. అక్కడ ఏరోప్లైన్స్ వచ్చి హెలికాప్టర్ వచ్చి ఆగడానికి అన్నిటికీ వసతి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ఒకవేళ ఏరోప్లైన్ వచ్చి ఆగాలన్నా ఆగుద్దంట. ఆ రోడ్లని ఏరోప్లైన్ ల్యాండ్ అవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటాయంట వీళ్ళకి. మరి వీళ్ళు చెప్పిన విధానం అయితే అది, మరి నాకు తెలియదు అది. ఎవరన్నా ఇలాంటి ఆటల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఒకసారి. అంటే నాకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది ఇలాంటివి. ఎందుకంటే రోడ్ల మీద ఫ్లైట్లు ఆగటం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఇక చూడండి, ఇది యూనివర్సిటీ అన్నమాట. యూనివర్సిటీకి ఫారినర్స్ వచ్చినా అంటే వాళ్ళకి మనం ఫారినర్స్ కదండి, వాళ్ళు వచ్చినా మనం ఎక్కడికి వచ్చినా కూడా ఈ స్పోర్ట్స్ అనేది బాగా అతుక్కుపోతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నీవు ఎంత చదువైనా చదువుకో, కానీ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా 1 hour మినిమం స్పోర్ట్స్కి వాళ్ళు కేటాయిస్తారండి. దీనివల్లే వాళ్ళ ఫుడ్ తినే పద్ధతి కానీ అన్నీ చాలా చాలా ఘాటుగా ఉంటాయి. అంటే ఘాటుగా అంటే నా ఉద్దేశంలో చాలా టఫ్గా ఉంటుంది అన్నమాట. సో అలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ ఎనర్జీగా ఉండడం కానీ, యంగ్గా ఉండడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. మ్యాక్సిమం చైనాలో లావుగా పొట్టేసుకుని అలా ఎవరో కనిపించరండి నార్మల్గా, కానీ ఉన్నవాళ్ళు అయితే ఉన్నారండి. కాకపోతే స్టూడెంట్స్ అయితే మాత్రం చాలా తక్కువ కనిపించేది. చూడండి, ఇంక జనాలు ఆడుతూనే ఉంటారు ఇక్కడ. ఈవినింగ్ అయితే ఇక్కడ కూర్చొని ఆడుతూనే ఉంటారు అన్నమాట. ఎవరికి దోసిన ఎక్సర్సైజ్లు ఒకళ్ళు ఎవరు రన్నింగ్ చేస్తారు, కొంతమంది ఏమో ఫుట్బాల్ ఆడతారు, కొంతమంది ఏమో ఇదిగోండి ఇక్కడ పుల్అప్స్ పుషప్స్. ఈవినింగ్ అయితే ఇంకా గ్రౌండ్లో ఇలాగే ఉంటుందండి. ఆఖరిగా ముసలోళ్ళు కూడా అండి, నేను ఒక వీడియో ముసలోళ్ళ గురించి చేస్తానండి ఇక్కడ. అది మేబీ నెక్స్ట్ వీక్ లోపు ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళు కూడా ఎంతో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారండి. మనకు అసలు బాబోయ్ అనిపిస్తుంది నిజంగా చూసారండి. అదిగోండి ఇంకా రన్నింగ్. ఈవినింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసి ఇదే అండి. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఈవినింగ్ అయితే మనం మొబైల్స్ అవి ఎక్కువ యూజ్ చేయడం కన్నా ఇలా బయటకు వచ్చి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం యాక్చువల్లీ. మీకు ఎవరికన్నా ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయో కామెంట్స్ అయితే చెప్పండి. మీరేం చేస్తారో ఈవినింగ్ మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ చూస్తున్నారు నా వీడియోస్, మీకైతే తెలిసే ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరూ ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చి బయట రన్నింగ్లు ఏదో చేస్తూ ఉంటారు. ఇంకా బాగా లైట్ ఆఫ్ అయిపోయిందా, బాగా రాత్రి అయిపోయిందా, టెన్నిస్లు, బ్యాడ్మింటను, బాస్కెట్బాలు, ఇవి కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఫ్రీయర్ అండి ఆడడానికి, కాలేజ్లో యూనివర్సిటీస్లో ఆడడానికి. సో మనకి ఏంటంటే హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. సో చైనాలో నాకు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నచ్చింది అయితే ఇదేనండి. వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ హెల్త్గా తీసుకునే కేరు, ఈ విషయంలో చాలా బాగుంటుందండి. మనం కూడా ఈ విషయంలో ఖచ్చితంగా చైనా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలండి. మనకి పాటించట్లేదు అంతే. ఇంకా వీడియో ఎండింగ్ వచ్చేసి మా కుక్క, మా ర్యాబిట్ వాటితో సరదాగా ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉందండి వీడియో? ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను. నేను ఇంకా బీభత్సంగా తిరుగుతున్నానండి బైక్ మీద. ఇదిగోండి నా బైక్, దీని మీద తిరుగుతున్నాను మొత్తం అంతా. సో చైనా అంతా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీకు తెలిసిన ప్లేసెస్ ఒకవేళ నేను మిస్ అయినా కానీ మీరు చూడాలనుకున్న ఆ ప్లేసెస్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా మనం చూపించేద్దాం, ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఓకే అండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, జై హింద్.